హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కాంగ్రెస్లో ఫ్లెక్సీ వివాదం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జిక్కిడి శివచరణ్ రెడ్డి ఇంటిపై బీసీ యాదవ సంఘాల నాయకులు దాడి చేశారు. పోర్చబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. స్వయంగా ఈశ్వరమ్మ యాదవ్ గారు మొన్నడే ఫస్ట్ రాజేశారు. కేసీపీ సార్ అందరుగా కృష్ణయ్య గౌడ్ గారు నేను ఫోన్ చేస్తే పొద్దున ఫోన్ చేసి వస్తు నుంచి అన్నాడు. కరెక్ట్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమైనా పోలీసు ఫోన్కి రాదు చూసుకోమరు నువ్వే కరెక్ట్గా మా ఇంటి మీదకి వస్తే అన్న మేము ఊకోము, మాకు చీమరెత్తుంది, మా ఇంట్లో మా తల్లి ఉంది, మా భార్య ఉన్నది, మా నాయనమ్మ ఉన్నది, మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది? రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది అంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అయితే అంతగానం ఎందుకు బాధ కొంతమంది నాయకులకు? నేను ఎదిగినందుకు, నేను ఈరోజు రాష్ట్రంలో స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు నా మీద 30 సంవత్సరాల నుంచి గెండా మోసము, సచ్చా వరకు మోసము. రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మేమే నిలబడతాము. వీళ్ళు ఎవరితో మాకు సంబంధం లేదు. ఎవరైతే వీళ్ళు కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనించాలి. రేపు పొద్దున ఏ పార్టీలకు అక్కడ వేరే పార్టీలు ఏమన్నా ముద్ర తీపి కనిపిస్తే ఆ మిఠాయి కోసం ఉరికేటోళ్ళు వీళ్ళు. మీరందరూ కూడా గమనించండి. జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అంటే జక్కిడి శివచరణ్ రెడ్డి. మా కుటుంబం అంటే కాంగ్రెస్. మా ఇంటి మీదకి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రాళ్ళేసిన విధవలను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని పోలీసులను కోరుకుంటున్నాను. ఈ రోజు పోలీసులు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో నాకు అర్థమైతలేదు. మా సొంత పార్టీ వాళ్ళు మరి పోలీసులకు ఏమైనా చెప్పిర్రా వీళ్ళు ఏం చేస్తున్నారో? మా ఇన్ఛార్జ్ మరి ఇంతగానం జరుగుతుంది, మరి ఇలా కనీసం ఆరాధించలేదు, ఏం జరుగుతుందో కూడా మరి నన్ను అడుగుతలేరు. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఫ్లెక్సీ వివాదం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఏంటి అసలు కాంగ్రెస్ లో ఈ ఫ్లెక్సీల వివాదం ఏంటి, ఏం జరిగింది? ఎల్బీ నగర్లో ఒక ఫ్లెక్సీ వివాదం పెద్ద ఎత్తున దుమారానికి దారితీసిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా మనం చూసినట్లయితే జూలై 11వ తేదీన యాదగిరి ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజు ఎల్బీ నగర్లో ఈశ్వరమ్మ యాదవ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, అంటే ఇటీవల నియమించిన దాంట్లో ఒక సభ్యురాలుగా ఉన్నారు. సో ఆమెకు సంబంధించినటువంటి ఫ్లెక్సీని వారికి సంబంధించిన వారు వేశారు. సో అక్కడ ఎల్బీ నగర్ లోకల్ నేతగా ఉన్నటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు ఆ ఫ్లెక్సీలో లేవు అనేది అయితే చాలా స్పష్టంగా మాకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి ఎల్బీ నగర్కి చెందినటువంటి స్థానికుడు. సో ఈ నేపథ్యంలో మా ఫోటో దాంట్లో ఏ లేదు, జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో కానివ్వండి, శివచరణ్ రెడ్డి కానివ్వండి, మా ఫోటో కానీ ఎవరి ఫోటో కూడా అందులో వేయలేదని చెప్పి జక్కిడి శివచరణ్ రెడ్డి ఏదైతే ఈశ్వరమ్మ యాదవ్ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులకు ఫోన్ చేసి కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఏదైతే దూషించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కులం ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈశ్వరమ్మ యాదవ్ వయసుకి కూడా ఏదైతే కొంత పదాలు జారినట్టు కూడా తెలుస్తుంది. సో అని ఆరోపిస్తున్నారు వాళ్ళు. సో ఇదే అంశంపై కూడా నిన్న ఆల్రెడీ జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం వాళ్ళు ఎల్బీనగర్లో కూడా ఏదైతే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం కూడా జరిగింది. ఏదంటే అదంతా కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ వీడియో, ఇట్స్ ఏ ఫేక్ వీడియో, ఏ ద్వారా సృష్టించినటువంటి వీడియో. సో ఇది ఎవరైతే చేశారో వారిపైన ఖచ్చితంగా తగిన ఏదైతే శిక్ష తీసుకోవాలి, వారిపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు నిన్న ఎల్బీనగర్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇటు యాదవ్ సంఘాలు, బీసీ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా బీసీ సంఘాలకు కానీ లేకపోతే బీసీలకు కానీ అలాగే ఈశ్వరమ్మ యాదవ్ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జక్కిడి శివచరణ్ రెడ్డి వాడినటువంటి పదాలు అలా ఉన్నాయి. సో ఒక కులాన్ని, ఒక వర్గాన్ని ఏదైతే కించపరిచి మాట్లాడినట్టు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎల్బీ నగర్లో బీసీ సంఘాలు, యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి సంఘం నేతలు అలాగే ఇతర నేతలు అందరూ కూడా కలిసి ఏదైతే జక్కిడి శివచరణ్ రెడ్డి మన్సూరాబాద్లో ఉంటున్నటువంటి నివాసంలో ఏదైతే ముట్టడించారు, అక్కడ ఉన్నటువంటి తన ఇంటికి సంబంధించినటువంటి అద్దాలను కూడా ఏదైతే బ్రేక్ చేశారు. సో పెద్ద ఎత్తున ఆందోళన వాతావరణం అయితే అక్కడ కనిపించింది. సో ఇదే నేపథ్యంలో జక్కిడి
శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కూడా కిందికి దిగి అయితే ఇరు వర్గాల మధ్య కూడా ఏదైతే పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంది. సో ఈ సందర్భంలో జక్కిడి శివచరణ్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్తున్నారు అదొక ఫ్యాబ్రికేటెడ్ వీడియో, అదొక ఏఐ వీడియో, దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికి దానిపైన పోలీసులు దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. కానీ కావాలనే ఒక వర్గం వారు తనపైన ఇలాంటివి చేస్తున్నారు. ఇది కావాలని అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎదుగుతున్నాను కాబట్టి తనపైన ఇలాంటి దాడికి పాల్పడాలని చెప్తున్నారు. అలాగే చేస్తూ కూడా ఈశ్వరమ్మ యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మజియాష్కి గౌడ్ అక్కడ ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఇన్ఛార్జ్ మజియాష్కి గౌడ్ సంబంధించిన అనుచరులు ఒకరైనటువంటి ఏదైతే దాము మహేందర్ యాదవ్ కూడా అక్కడ ఉన్నారు. సో స్పష్టంగా వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి మా పైన దాడి చేస్తున్నారు, మా రాజకీయ ఎదుగుదలను చూడలేక. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా, అసలు ఇక్కడ ఏమైంది, ఎందుకు ఈ వివాదానికి దాడి తీసిన ఇప్పటికి ఎందుకు అడగలేదు, ఫోన్ చేయలేదు అని చెప్పి కూడా అటు జక్కిడి శివచరణ్ రెడ్డి కూడా ఏదైతే ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా పార్టీ దృష్టికి తాము కూడా తీసుకెళ్తాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై వివరించి ఇక్కడ ఉన్నటువంటి చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుతామని చెప్తున్నారు. సో ఏదేమైనా ఫ్లెక్సీ వివాదంలో ఆడియో మరి శివచరణ్ రెడ్డిదా కాదా, మరి దీనికి సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మధుయాష్కి కూడా ఎలా స్పందిస్తారు, శివచరణ్ రెడ్డికి సంబంధించి పార్టీ రకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.